రాత్రి నిన్ను కలవమని నువ్వు మెసేజ్ పెట్టినా నేను నిన్ను కలవలేకపోయాను. నేను మెసేజ్ పెట్టడం ఏంటి మావయ్య? అలాంటిదేమీ లేదే. ఏం జరిగిందో నాకు ఇప్పుడే మొత్తం అర్థమైంది. ఈరోజు కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి చిన్న యాక్సిడెంట్తో సరిపోయింది. ఇప్పటి వరకు నాకు కాల్ సరిగ్గా లేదని బాధపడ్డాను, కానీ ఇప్పుడు నీకు చెల్లెలుగా పుట్టినందుకు అంతకంటే ఎక్కువగా బాధేస్తుంది. మనం చేసే పనులకి ఇంట్లోనే కోఆపరేషన్ లేకుండా పోయింది. తమ్ముడేమో గ్లాస్ వదలడు, ఇదేమో క్లాసులు పీకుతుంది. మరీ ఇంత మంచిగా ఆలోచించేదాన్ని ఈ ఇంట్లో ఎక్కువ కాలం ఉంచకూడదు. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. మా మనసులు గాయపడకుండా ఉండడం కోసం నీ శరీరాన్ని ఎందుకమ్మా గాయపరుచుకున్నావు? నిజం బయటపడకుండా చూసి నా భార్య ప్రాణాలు కాపాడావమ్మా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఇంకా నన్ను పరాయి దానిలానే చూస్తున్నారా నాన్న? నేను మీ కూతుర్లా నటించడానికే వచ్చాను, కానీ మీరు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. మీ ప్రేమలో నటన ఉండుంటే నేను కూడా నటించి వెళ్ళిపోయి ఉండేదాన్నేమో నాన్న. నిజంగా నా వల్ల మీకెంత మేలు జరిగిందో నాకు తెలియదు, కానీ మీ వల్ల నాకు గొప్ప మేలు జరిగింది. ఇక నాకు జీవితంలో సాధ్యం కాని అమ్మా నాన్నల ప్రేమని నేను పొందగలిగాను. ఇప్పుడు నా తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నాన్న. ఇదిగోండి. నొప్పిగా ఉందా తల్లి? ఏంటండి, నన్ను ఏడవద్దని చెప్పి మీరు ఏడుస్తున్నారేంటి? నాకు ధైర్యం చెప్తారు కానీ ముందు మీరే కరిగిపోతారు. చూడమ్మా, తగ్గిపోతుందిలేమ్మా. ఏం కాదు తల్లి, ఏం కాదు. రాజేశ్వరి, ఈ పరిస్థితుల్లో అమ్మాయి కార్ డ్రైవ్ చేయడం చాలా కష్టం. కావాలంటే డ్రైవర్ని తీసుకెళ్ళు, అది కూడా అమ్మాయి రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం బయలుదేరు. మీకేమైనా మతిపోయిందా? అమ్మాయి ఈ పరిస్థితిలో ఉంటే ఇంకా ప్రయాణం అంటారేంటి? సీమంతం లేదు, చింతకాయ పచ్చడి లేదు, ఎక్కడికి వెళ్ళం, ఇంట్లోనే ఉంటాం. అదేంటమ్మా, నువ్వు ఊరు వెళ్దామని సరదా పడ్డావు కదా, అయినా ఇది చిన్నగా అయివే. నాకేం కాదు, వెళ్దాం పదా. నువ్వు నోర్మి, అది చిన్న గాయమా? చూడు కాలంతా ఎలా కవిలిపోయిందో. ఊరు తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు గాని నువ్వు రెస్ట్ తీసుకో. పద పద, మెల్లగమ్మా. హలో, రాజేంద్ర గారండి? ఎస్ ప్లీజ్. మన గోడౌన్ కాల్పోయింది సార్. నో, బాబాయ్ మాట్లాడండి. ఏమైందండి? ఏంటో బాబాయ్, మాట్లాడండి. ఏంటో మాట్లాడట్లేదు బాబాయ్. ఏమండి బాబాయ్, మాట్లాడండి. మిమ్మల్ని ఏమండి? ఏమైంది బాబాయ్? ఏమండి బాబాయ్? ఏమండి? మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి బాబాయ్. మీరు మౌనంగా ఉంటే ఏం చేయాలి? మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడండి. ఏమండి? మాట్లాడండి బాబాయ్. ఏమండి బాబాయ్? మాట్లాడండి. ఏం జరిగింది చెప్పండి బాబాయ్. ఏం జరిగిందండి బాబాయ్? ఏమండి? మీరు మాట్లాడకుండా ఉలక్క పలక ఉంటే ఎలా తెలుస్తుంది?
మాట్లాడండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నేళ్లు నేను కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఏమంటున్నారు బాబాయ్? గోడౌన్లోని సరుకంతా తగలబడిపోయిందమ్మా. షార్ట్ సర్క్యూట్ జరిగిందో, లేక అగ్ని ప్రమాదమే జరిగిందో, లేకపోతే ఎవరైనా పగబట్టి తగలబెట్టారో, కోట్ల విలువ చేసే సరుకు మొత్తం కాలి బూడిదైపోయింది. ఇన్సూరెన్స్ చేసి ఉంటారు కదండి, డబ్బు మొత్తం వచ్చేస్తుందిగా, ఇంకెందుకు భయపడ్డా? లేదు భువన, దానికి ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇంకో 2 రోజుల్లో రీవాల్యుయేషన్ చేయించి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయిద్దామనుకున్నాను. ఈ జాప్యాన్ని ఎవరో అడ్వాంటేజ్గా తీసుకొని ఈ దారుణానికి పాల్పడ్డారో, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో, నా శ్రమంతా బూడిదైపోయింది భువన. క్షణాల్లో నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. సార్, మీరు చెప్పిన పని ఫినిష్ అయిపోయింది సార్. గూడెం మొత్తం పేల్చేశాం సార్. సరుకు మొత్తం తగలబడుతుంది సార్. తగలబడుతోంది గోడౌన్లో సరుకు కాదురా, ఆ రాజేంద్ర గాడి పేరు పలుకుబడి. ముందు నువ్వు అక్కడి నుంచి వచ్చేయి, మిగతా కథ నేను నడిపిస్తాను. ఓకే సార్. ఏంటి సార్, ఏదో తగలబడిపోతుందంటున్నారు, పైగా సంతోషంగా ఉన్నారు. ఏం జరిగింది సార్? రాజేంద్ర గోడౌన్లో ఉన్న సరుకు మొత్తం ఖాళీ బూడిదైపోతుంది. ఏంటలా షాక్ అయిపోయావు? ఎలా జరిగిందనా? నేనే బాంబు పెట్టించి గోడౌన్ మొత్తం బ్లాస్ట్ అయిపోయేలా చేయించాను. ముందు శాల్తీని లేపేద్దామనుకున్నాను. ట్రై చేశాను, కానీ వర్కౌట్ కాలా. మళ్ళీ ఆలోచిస్తే వాణ్ణి చంపితే నాకేమొస్తుందనిపించింది. ఆ రాజేంద్రను చావు దెబ్బ కొట్టాలి. నా ముందే వాడు చస్తూ బ్రతకడం నేను చూడాలి. అందుకే సరుకు మొత్తం తగలబెట్టించేశాను. ఆ నష్టం పూడ్చుకోవడానికి వాడికో జన్మెత్తాలి. ఏంటి సార్, మీకు ఆ రాజేంద్ర ఏమైనా విరాళ్లాగా కనిపిస్తున్నాడా? ఆ గోడంలో స్టాక్ అంతా డెఫినెట్గా ఇన్సూరెన్స్ చేయించే ఉంటాడు. ఇప్పుడు కాలిపోతే ఏమైంది? ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కదా. మీరే అనవసరంగా బాంబులు కొని డబ్బులు వేస్ట్ చేశారేమో అనిపిస్తుంది. ఓరి పిచ్చోడా, ఇన్సూరెన్స్ చేయించిన మెటీరియల్ తగలబెట్టించడానికి నేనేమైనా విరోధం అనుకున్నావా? దానికి ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునే ఈ పని చేశాను. మామూలుగా అయితే ఎప్పుడూ టైంకే ఇన్సూరెన్స్ చేయిస్తాడు రాజేంద్ర. కానీ ఈసారి మెటీరియల్ రీవాల్యుయేషన్ చేయించడం వల్ల 1-2 రోజులు ఆలస్యమైంది. ఇంత మంచి అవకాశం దొరికితే నేను ఊరుకుంటానా? మొత్తం కాల్పించేశాను. ఎలా ఉంది మన దెబ్బ? ఆహా, అదిరిపోయింది సార్. ఏం ప్లాన్ వేశారు? ఈ దెబ్బతో రాజేంద్ర టోటల్గా షేక్ అయిపోతాడు.
మావయ్య గారు, ఏంటి మావయ్య గారు, ఇంత దారుణం జరిగిపోయింది? ఉదయం లేవగానే ఈ వార్త వినేసరికి ఇక ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాలేదు. మొసలి కన్నీళ్లు కారుస్తున్నావా హరి? ఎందుకు లేని బాధను బయట పెట్టాలని చూస్తున్నావు? నువ్వు కోరుకున్నదే జరిగింది కదా, నీకిప్పుడు సంతోషంగా ఉందా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇదంతా నేనే చేయించానా? నువ్వు చేశావో చేయించావో, లేకపోతే ఇలా జరిగితే బావుండనుకున్నావు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు కోరుకుంది నా పతనమేగా. ఎంత మాటన్నారు మావయ్య గారు? మేం కోరుకున్నంత మాత్రాన ద గ్రేట్ రాజేంద్ర గారు పతనం అయిపోతారా? అసలే మీ సామ్రాజ్యం కంచుకోట. మిమ్మల్ని ఢీ కొట్టాలని ఆలోచన వస్తేనే మేము మాడి మసైపోతాం అన్నారు కదా. అలాంటిది ఇంత చిన్నదానికే ఇలా డీలా పడిపోతారేంటి? మీ కంచుకోట బీటలు వారడం మొదలుపెట్టిందా? చూశారా ఎంత దారుణం జరిగిపోయిందో? చక్రవర్తిలా బ్రతికిన మనిషి ఎలా డీలా పడిపోయారో చూడు. చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కనీసం మీరైనా ధైర్యం చెప్పండమ్మా. మీ సానుభూతి మాకు అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తారా? మీరు బాధను పంచుకోవటానికి వచ్చారు, పడుతున్న బాధను చూసి ఎగతాళి చేయటానికి వచ్చారు. నాకు బాగా తెలుసు. మర్యాదగా బయటికి వెళ్తారా, లేకపోతే మెడపట్టి బయటికి ఎంటించబడ్డారా? ఏంటమ్మా ఇది? ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బిజినెస్ పరంగా మా మధ్య శత్రుత్వం ఉండొచ్చు, కానీ మనం బంధువులం. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే ఒకరికొకరు అండగా నిలవాలి. నోర్మే, చేసిందంతా చేసి ఇప్పుడు సవతి ప్రేమ చూపిస్తున్నావా? ఇప్పుడు నువ్వు వచ్చి సానుభూతి చూపించగానే గోడంలోని సరుకు నువ్వు తగలబెట్టించలేదని మేము అనుకుంటామని కదూ నీ ప్లాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోన్లే పాపమని పరామర్శిద్దామని వస్తే నన్నే అనుమానిస్తున్నారా? అనుమానించటం కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ముమ్మాటికి నువ్వు చేయించిన పని. ఆయన్ని ఎదుర్కొనే ధైర్యం లేక దొంగ చట్టుగా చావు దెబ్బ కొట్టావు కదూ. నాకు తెలిసి నువ్వు తప్ప ఆయనకి బిజినెస్లో ఎవ్వరు శత్రువులు లేరు. అందరి దృష్టిలోనూ ఆయన దేవుడే, నీకు మాత్రమే శత్రువు. మొదటి నుంచి ఆయన పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ పని నువ్వే చేసుంటావు. ఇన్నాళ్లుగా దీనికోసమే ఎదురు చూసావు కదా. నువ్వు అనుకున్నది అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? పో. అమ్మా, మీరు తొందరపడుతున్నారు. నేను చెప్పేది కాస్త వినండి. నువ్వేం చెప్పినా మేం విందల్చుకోలేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు చేసిన దానికి సాక్ష్యం లేదు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నారు. నువ్వు కూడా ఆయన ముందు ధైర్యంగా నిలబడగలిగావు. ఇంకొక క్షణం నువ్విక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా బయటికి పో. పో బయటికి. ఏంటిది మరి ఇంతలా రెచ్చిపోతుంది?
ఎప్పుడు మొగుడు వెనుక గోతులు తీసేది ఈరోజు మరీ ప్రతివతలా మారిపోయిందేంటి? ఏదైతే ఏంట్లే, మనం కొట్టిన దెబ్బకి ఇప్పట్లో కోలుకోలేరు. శభాష్ అన్నయ్య, ఈరోజు నువ్వు చేసిన పనితో చాలా పెద్దవాడివి అయిపోయావు. ఇంతవరకు నా అన్నయ్యగా నీలో ఒక మంచి మనిషిని మాత్రమే చూశాను, కానీ ఈ రోజుతో నీ నిజ స్వరూపం మొత్తం బయటపడిపోయింది. సూర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం చేసావో దాని గురించే మాట్లాడుతున్నాను అన్నయ్య. బిజినెస్లో పైకి రావడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా నీకు? నీలో సత్తా ఉంటే ఆ రాజేంద్రని ఎదిరించి బిజినెస్లో నెగ్గాల్సింది. ఇలా దెబ్బ కొట్టి కాదు. గెలుపు అనేది మనం కష్టపడడం వల్ల రావాలి, ఎదుటి మనిషి పతనం వల్ల రాకూడదు. ఏంట్రా, నాకే నీతులు చెప్తున్నావా? నీతులు చెప్పట్లేదన్నయ్య, నువ్వెంత నీచమైన పని చేసావో గుర్తు చేస్తున్నాను. పాపం మామయ్య ఆ మెటీరియల్కి ఇన్సూరెన్స్ కూడా చేయించలేదు. టైం చూసుకుని సరుకు మొత్తం తగలబెట్టించేశావు. ఎందుకన్నా ఇంత నీచానికి దిగజారు? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి